చేయాలనుకుంటే మనకి బ్యాంక్స్ ఉన్నాయి. Will work in the field of cyber security, role in creating awareness about cyber security, especially those who are particularly. I humbly invite our honorable chief guest, Sri U. Ravichandra Garu, Deputy Superintendent of Women Police Station, Induru, to share his valuable words. వేదిక మీద ఉన్నటువంటి నా కొలీగ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికి కూడా నా నమస్కారాలు. స్టూడెంట్స్ అందరూ కూడా నా బ్లెస్సింగ్స్. మీరందరూ కూడా ఒక స్టేజ్ దాటేసి వచ్చారు, అంటే చైల్డ్హుడ్ దాటి ఆల్రెడీ టీనేజ్కి వచ్చేసారు. కాబట్టి కొన్ని విషయాలు మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే మీరందరూ కూడా ఒక సమాజంలో భాగస్వాములు కాబట్టి మన సమాజం ఏంటి, మన సమాజంలో మనం ఎలా జీవించాలి, మన రోల్ ఏంటి అనేది మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. మనకి రోడ్డు మీద లేనప్పుడు రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెహికల్ పోవాలనేది ఒక తంబు రూల్, అవునా? కొన్ని కంట్రీస్లో అది రోడ్డుకి రైట్ సైడ్ ఉండొచ్చు. అలాగే మన సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలనేది మనకు కొన్ని ప్రిన్సిపల్స్, అంటే అవి ఎక్కడ కూడా లిఖించి ఉండవు. బట్ మన రొటీన్లో వాటిని మనం పాటిస్తేనే మనం మన జీవితాన్ని సక్రమంగా గడుపుకోగలుగుతాం. మీరందరూ కూడా ఇక్కడికి ఏం పని మీద వచ్చారు? గుడ్. అనుమానంగా చెప్తున్నారు కొంతమంది. అందరికీ అదే పని. వచ్చిన పని ఏంటంటే చదువుకోవడానికి మాత్రమే వచ్చారు. చదువుకుంటే ఆ ఒక్క పని మాత్రమే ఇక్కడ చేయండి, వేరే పనుల జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ డిస్కస్ చేద్దాం నేను వెళ్ళిపోయిన తర్వాత. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి ఒక మంచి స్టేజ్లో చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి, ముడుపుట్ల భోజనం పెడుతూ, మీకు కావాల్సిన బట్టలు కనిపెడుతూ, మీకు కావాల్సిన బుక్స్ కొనిపెడుతూ, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కాలేజీకి రావడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, అవునా కదా? ఓకే. అలా సహాయ సహకారాలు పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళ నుంచి కానీ లేకుండా స్వతంత్రంగా సొంతంగా సంపాదించుకుంటూ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. డిపెండ్ అయ్యి పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ తోటి చదువుకుంటున్న వాళ్ళే. ఓకే. కాబట్టి మీరేం చేయాలా? ఆ కృతజ్ఞత అనేది మీ తల్లిదండ్రులకు చూపించాలి. వాళ్ళు మీకు ఇంత మంచి లైఫ్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు కూలి పనులు చేసుకునో, లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునో, వ్యాపారాలు చేసుకునో, వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళకు ఉన్నా లేకపోయినా కూడా మిమ్మల్ని ఒక స్టేజ్లో చూడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరూ కూడా కష్టపడి చదివిస్తూ ఉన్నారు. లేదు మిమ్మల్ని 5వ తరగతిలో ఆపేసి మిమ్మల్ని కూలి పనికి వాళ్ళతో పాటు తీసుకెళ్ళకూడదా? వాళ్ళకి ఇంకో కూలి ఎక్స్ట్రా రాదా? మిమ్మల్ని కూడా తీసుకెళ్తే ఇంకొక 500 కలుస్తాయి కదా వాళ్ళ రోజువారీ సంపాదనలో. కానీ అలా చేయట్లేదు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క జీవన విధానం కంటే వాళ్ళ పిల్లల యొక్క జీవన విధానం మెరుగ్గా ఉండాలి, పిల్లలు ఇంకా బాగుండాలి అనే ఉద్దేశంతో మీ పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు చదువుకోమని. మీరు ఇక్కడ చదువు మాత్రమే చదువుకోండి, ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్కి దయచేసి వెళ్ళకండి. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా డిస్ట్రాక్ట్ చేసేది ఏంటంటే ఈ లవ్, ప్రేమ. దాదాపు పిల్లలందరికీ కూడా ఇదే అనుభవం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ట్రెండ్ ఎలా ఉందంటే లవర్లు అనే అతను లేకపోతే మనల్ని ఏదైనా తక్కువగా చూస్తారేమో, మిగతా వాళ్ళ ముందు మనం చీప్ అయిపోతామేమో, కాబట్టి మనకు కూడా ఒక లవర్ ఉండాలి. లేదని అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ లాస్ట్ బెంచెస్ ఒక ఫాల్స్ నోషన్లో ఉండిపోయి ఎవరో వాళ్ళని కావాలని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. చివరికి ఏమవుతుంది, ఒక డిగ్రీ చదివిన అమ్మాయి, బీటెక్ చదివిన అమ్మాయి ఒక మెకానిక్, లేదంటే ఒక ఆటో డ్రైవరు, లేదంటే ఒక తాపి పని, లేదా పెయింట్ పని చేసుకునేవాడు, ఈ లింకులు కుదురుతా ఉన్నాయి.
ఈ లవ్ ఆ మోహంలో ఉన్నప్పుడు ఏంటంటే వాడేమో అంత శ్రీరామచంద్రుడిలా కనిపిస్తూ ఉంటాడు, ఎక్కడ ఏమి మచ్చ కనపడదు. తల్లిదండ్రులు అసలు చీమల్లా కనపడతారు, వీళ్ళు అసలు మాట కనపడదు మనకు. కానీ ఒక నెల గడిచేటప్పటికి పొరలన్నీ మెల్లిగా కరిగిపోతాయి, మనం భవిష్యత్తు గురించి ఊహించుకున్న కళ్ళన్నీ కరిగిపోతాయి. నడి రోడ్డు మీద నిలబెట్టేస్తాడు. వాడి తాగుడు, వాడి అలవాట్లు, వాడి గ్యాంబ్లింగ్, ఇవన్నీ కూడా మనం భరించే స్థాయిలో ఉండవు. వాడికి సంపాదన ఉండదు, మన దగ్గర నుంచి మరీ ఎక్స్ట్రాక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఈ నెల గడిచేటప్పటికి అప్పుడు రియలైజ్ అయ్యి అప్పుడు వెనక్కి తిరిగి వస్తారు. కానీ అప్పటికి మన జీవితంలో జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోతుంది. ఇది ఎవరు చేసిన తప్పు? మీ పేరెంట్స్ చేశారా, లేదా మీ క్లాస్లో ఫ్రెండ్స్ చేశారా, లేదా మీ టీచర్స్ చేశారా, ఇంకెవరన్నా చేశారా? ఎవరు చేయట్లా, ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా సొంతంగా చేసుకున్నటువంటి తప్పులు. దయచేసి జీవితం మీద సరైన అవగాహన కల్పించుకోండి, ఎలా జీవించాలనేది తెలుసుకోండి. మన యొక్క వాల్యూస్ ఉన్నాయి కొన్ని, మన జీవన విధానాన్ని కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ పాటించండి. మనకి కొన్ని ఫారిన్ కంట్రీస్లో న్యూడిటీ అనేది తప్పు కాదు, వాళ్ళు అది కామన్గా తీసుకుంటారు. లేడీ అయినా జెంట్ అయినా అసలు వాళ్ళు పట్టించుకోరు. అంటే వాళ్ళ సొసైటీ అలాంటిది, మన సొసైటీ అలా కాదు. మోడెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అభిమానం అనేది ఆడమనిషికి అలాగే మగ మనిషికి కూడా అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మన అభిమానం, ఆత్మాభిమానం అనేవి కోల్పోకూడదు. ఇంకొకళ్ళ ముందు తలదించుకునే పరిస్థితి మనకి ఎప్పటికీ రాకూడదు. రాకూడదంటే మనం దానికి తగ్గట్టుగా ప్రవర్తించి ఉండాలి. ఇలాంటి లవ్ అనే ట్రాప్లో కనుక మనం పడకపోతే చాలా వరకు మనం లైఫ్లో సక్సెస్ఫుల్గానే ఉంటాం. ఈ ఏజ్లో మీ అందరికీ వచ్చేటువంటి అతిపెద్ద ట్రాప్ ఏంటంటే లవ్. చాలామంది మన పిల్లలు ఈ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దానిలో ఈ మన లొకేషన్ వీళ్ళు ట్రాక్ చేస్తారేమో, చేస్తే మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఈ భయం చాలామందికి ఉంటుంది. అసలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలియకూడదు అని అనుకోవడమే ఒక పెద్ద తప్పు. తెలియని ప్లేసుల్లో ఎందుకు వెళ్ళాలి మనం? అసలు ఎవరికి తెలియదు, ఎవరికి చూడకూడదు అనుకునేటువంటి ప్లేస్కి మనం ఎందుకు వెళ్ళాలి? అది ఒకసారి ఆలోచించుకోండి. లేదా మీ పేరెంట్స్తో కమ్యూనికేట్ చేసుకోవడానికి మాత్రమే వాడుకోండి. లేదు మీ క్లాస్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే దాని గురించి వాడుకోండి. ఏదైనా మంచి క్లాస్లో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, మంచి మూమెంట్స్ ఉన్నాయి, ఫోటోలు తీసుకోవాలంటే వాడుకోండి. అలా వాటికి తప్పు లేదు. కానీ మిగతా విషయాలు మనకు అనవసరం. వాట్సాప్, ఫేస్బుక్, ఈ చాటింగ్ లేకపోతే బతకలేమా? ఇన్స్టాగ్రామ్ అది లేకపోతే బతకలేమా? అది అవసరమా మనకి? అసలు మన వెనకనే గొయ్యలు అవుతూ ఉంటాయి ఇవన్నీ. మనకు అవసరమా ఇన్స్టాగ్రామ్? ఒకసారి ఆలోచించుకోండి. మీకు మా ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా చాలా విపులంగా చెప్పారు మనకి ఇన్స్టాగ్రామ్లో ఎలాగ మనల్ని ట్రాప్ చేస్తారు, ఎలా మనం వాళ్ళ దానిలో పడిపోతాం అనేది. ముఖ్యంగా తెలియని వ్యక్తులు ఎవరెవరో పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మా దృష్టిలోకి వస్తున్నవి కానీ బయట జరుగుతున్నవి కానీ 90% లవ్ అఫైర్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వాడు వ్యక్తి ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం పని చేస్తాడో తెలియదు. ప్రొఫైల్ ఫోటో మహేష్ బాబుతో, ప్రభాస్తో పెట్టుకొని ఉంటాడు. అది చూసి పేరు కూడా చాలా గొప్పగా ఏదో రాసుకొని ఉంటాడు. అది చూసి వాడితో ట్రాప్లో పడిపోయి వాడితో లవ్ అనుకుంటే అది ఎంతకంటే పిచ్చితనం, అంతకంటే మన జీవితాన్ని మనం పాడు చేసుకోవడం ఇంకొకటి ఉండదు. అసలు బయట వ్యక్తులతోటి మీకు అనవసరం. మీరు వాట్సాప్ పెట్టుకున్నారు, మీ నలుగురు ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, ఆ నలుగురు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి వాడుకోండి, తప్పులేదు. లేదా మీ తల్లిదండ్రులు, లేదా మీ బాబాయ్, పిన్ని, అత్త, మామ, మన బంధువులు, వాళ్ళతో ఆడుకోండి, తప్పులేదు. మిగతా వాళ్ళతోటి మనకు అనవసరం. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఈ సోషల్ మీడియా ఎనీ ప్లాట్ఫామ్ అయినా సరే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్న మనిషితోటైనా మనల్ని దగ్గరకు చేరుస్తుంది. అది చాలా ప్రమాదకరం. మనకు అవసరం లేదు.
సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో. ఫ్రాడ్ తెలుసు కదా. షేర్స్లో మన డబ్బులు పెడితే మన డబ్బులతోటి వాళ్ళు షేర్లు కొనటం అమ్మటం అనేది జరుగుతాయి. మనకు కనుక అందులో అనుభవం లేకపోతే ఈరోజు ₹1,00,000 పెడితే నెల తిరిగేప్పటికి అది 2,000 రూపాయలకు వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు ఇలాంటి ఫ్రాడ్కి వెళ్ళొద్దు. ఒకసారి సైలెన్స్ ఇన్స్టాల్ చేసినటువంటి ప్రోగ్రామ్ ప్రకారం వాడి కంట్రోల్లోకి వెళ్తుంది. మీ ఫోన్లో మీ వాట్సాప్లో ఉన్న అన్ని గ్రూపులకి అందరికి కాంటాక్ట్స్కి కూడా మళ్ళీ మీ దగ్గర నుంచి ఆ ఏపీకే ఫైల్ అనేది ఫార్వర్డ్ చేయబడుతుంది. మీరు ఎప్పుడు మీ ఫోన్లో ఉండేటువంటి మీ యొక్క ఫోన్పేలు గూగుల్ పేలు ఈ వాడినా కూడా మొత్తం వాడు రికార్డ్ చేసుకొని మీ అకౌంట్ మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తారు. కాబట్టి ఇట్లా ఈ ఆన్లైన్లో రకరకాల మోసాలు వీటన్నిటికీ మూల కారణం ఎక్కడుందమ్మా? మన దగ్గరే ఉంది. 100 మంది 100 రకాలుగా మోసం చేసినా మన దగ్గరే మూల కారణం ఉంది. ఏంటది? అజాగ్రత్త. మన దగ్గర ఉండేటువంటి అజాగ్రత్త వల్లే మనం వీటన్నిటిలో కూడా ట్రాప్లో పడతాం. ఈ సంవత్సరాల్లో ఎంతవరకు కష్టపడతారో అంత మ్యాక్సిమం మీరు కష్టపడితే తర్వాత మీ జీవితం అంత సుఖంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ ఎంత సరదాగా ఉంటారో రేపు మీ జీవితం అంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కష్టపడండి, చదువుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నారో మంచి భవిష్యత్తులో మంచి స్థితిలో మంచి కుటుంబంలో మీరు ఉండాలని వాళ్ళ కోరిక ప్రకారంగా మీరందరూ కూడా వాళ్ళ కోరికలను తీర్చే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్లో కూడా మీరు స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు ముగిస్తాను. వాడు ఏం చేస్తాడు? ₹1000 1500 ఇస్తాడు. ఒక కలిగిద్ది, అత్యాశ కలిగిద్ది. దీని ద్వారా ఎక్కువ డబ్బులు పెడతాము, ఆ డబ్బులు కాస్త మొత్తం పోతాయి. దీన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఏలూరులోనే జరిగినాయి, చాలా జరిగినాయి. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసినామే. ఇలాగ ఆన్లైన్ ఇప్పటి వరకే ఇంకా రికవర్ అవ్వలేదు, అవుతుంది. మనకి సైబర్ నేరంలో డబ్బులు కనుక పోతే రికవరీ చేయడం మన జాగ్రత్త అవగాహన ఉంటే చాలు. వాటి నేను ముగిస్తాను. ఎందుకంటే చేస్తారు కదా, చాలా ఈజీగా చేస్తారు. తప్పేం లేదు, చేయడం తప్పేం లేదు. కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో వచ్చేటటువంటి షాప్ ఏదైతే ఆఫర్స్ వస్తాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్లైన్ షాపింగ్ చేయొద్దు. అర్థమైందా? దేనిలో వచ్చేవి? యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వీటిలో చాలా వస్తుంటాయి. మీరు ఇది కొనండి, ఇది ఇంత ఆఫర్ అంత ఆఫర్. వీటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనద్దు. కొంటే మీరు సాధ్యమైన దానికి మీ డబ్బులు పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆర్డర్ పెడతారు, డబ్బులు పంపిస్తారు, మీరు అనుకున్నటువంటి వస్తువు మీకు పంపరు, మీరు అడగడానికి ఛాన్స్ లేదు. అదే ఆథరైజ్డ్ ఉంటాయి మనకి, ఏది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాటిలో పెడితే ఆర్డర్ వస్తుంది. నీకు నచ్చకపోతే రిటర్న్ కూడా చేసేయచ్చు.
మీరు చాలా మంది అలా చేస్తున్నారు తెలుసా, ఒక డ్రెస్ వాడేస్తున్నారు, తర్వాత రిటర్న్ చేసేస్తున్నారు. సో అలాంటి రిటర్న్ చేసే ఛాన్సెస్ ఉన్న వాటిలో మాత్రం మీరు ఆన్లైన్ షాపింగ్ చేయండి. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో వచ్చే ఏ వస్తువులు కూడా మీరు ఆన్లైన్ షాపింగ్ చేసి మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. I would like to invite our honorable guest, CI Women Police Station, Sri M. Subbarao Garu, to share. మేము ఉమెన్ పోలీస్ స్టేషన్ అంటే ఓన్లీ ఈ యొక్క ఉమెన్ అండ్ చిల్డ్రన్ సంబంధించినటువంటి ఇష్యూస్ డీల్ చేస్తూ ఉంటాం. ఈ యొక్క మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ, లేకపోతే మన చైల్డ్ సంబంధించినటువంటి జేజ్ యాక్ట్ కానీ, లేకపోతే బోస్ యాక్ట్ అటువంటివి మేము డీల్ చేస్తాం. దాంట్లో భాగమే మేము అవేర్నెస్ అంటే ఇప్పటివరకు అది సైబర్ క్రైమ్ చెప్పింది ఏంటి, అందులో 2 రకాలు కూడా ఉంటుంది. కొన్ని ఫ్రాడ్స్లో ఎక్కువ జాబ్ ఫ్రాడ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ చెప్పారు. దానివల్ల ఏం పోతుంది, మనీ పోతుంది, అంతే కదా. కొన్నిసార్లు కానీ ఇందులో మహిళలు ఎలర్ట్గా లేకపోతే ఇక్కడ క్యారెక్టర్ పోతుంది, అర్థమైందా? ఇక్కడ క్యారెక్టర్ పోతుంది, అక్కడ వెళ్దా పోతుంది క్యారెక్టర్. అదే అంటారు, చెప్తారు కదా, మనం చదువుకుంటూ ఉంటాం, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, అంతే కదా. అంటే దానికంటే ప్రమాదం ఏది అది, అంతే కదా. కానీ పైకి కనపడ తెలియదు, మనం ఎఫెక్ట్ లాంగ్ రన్లో తెలుస్తుంది. కాబట్టి అటువంటిది జరగకుండా ముందుగానే మీరు కేర్ఫుల్గా ఉండాలని, లేకపోతే మీరు అటువంటి ఈ యొక్క ఇది కూడా లవ్ కూడా ఒక ఫ్రాడే ఈ రోజుల్లోనా. అదే కాదు ఫ్రాడ్, లవ్ కూడా ఫ్రాడే. అది జెంట్స్ చేయొచ్చు, అంటే ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ చేయొచ్చు, లేడీస్ చేయొచ్చు. ఎందుకంటే మా దగ్గర వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా మీకు సింపుల్ అంటే ఫ్రాడ్ అని చెప్పేది, ఇప్పుడే 1.5 మంత్ అయింది అరెస్ట్ చేసి మేమండి, కేసు కట్టి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వాడు ఏంట్రా అంటే ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్, అలాగే గుడ్ ప్లేయర్, అర్థమైందా. వాడు అమ్మాయిని ట్రాప్ చేయడం ఆడి పని. ఎందుకంటే అమ్మాయిలు ట్రాప్ ఎక్కడ పడతారు, క్రికెట్ ప్లేయర్స్ అన్నా, అవునా, లేకపోతే కొంచెం హ్యాండ్సమ్ బాయ్స్ అన్నా, లేకపోతే వాళ్ళు ఏదన్నా. అంతేగాని బాగా చదువుకున్న ఏమన్నా చేస్తారా, చేయని వాడు. అదే వాడి టాలెంట్ ఉండదు, తక్కువ ఉంటుంది టాలెంటెడ్. ఇది వీడి దగ్గర టాలెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడి ట్రాప్లో పడిపోతాం, అర్థమైందా. వాడు దాన్ని బట్టి వాడు మంచి క్రికెట్ ప్లేయర్, స్టేట్ క్రికెట్ ప్లేయర్ వాడు. నాట్ ఓన్లీ డిస్టిక్ కాదు. మీరు కూడా పేపర్లో చూసే ఉంటారు, చూసారా? ఎంత చూసారు పేపర్లో, మీడియాలో చూసారా? 10 lakhs కూడా వాడికి మన ఇన్సెంటివ్ వచ్చింది. 10 lakhs రూపీస్ తెలుసుకున్నాడు వాడు మన స్టేట్ తరఫున. వాడుకున్న వీక్నెస్ ఏంటంటే అమ్మాయిని ట్రాప్ చేయడం వచ్చాడు. దాదాపు 6-7 ఉన్నారు ఖాతాలో, 6 or 7 ఎట్ ఏ టైం. నాట్ మొదలంతా ఒకటి కాదు ఇది, ఇప్పుడు అర్థమైందా, ఎట్ ఏ టైం. ఇది 7 కూడా వాడు రొటీన్ చేస్తున్నాడు చాటింగ్. ఇది చాటింగ్ చేయడం ఇదే సార్, అర్థమైందా. ఎస్, ఎందుకంటే వాడికి మనం చూస్తే వాడి ఫోన్స్ వెరిఫై చేస్తే వాడికి ఐఫోన్, అర్థమైందా. ఈ డబ్బులు వచ్చినాయి కదా 10 lakhs, అందులో 1,50,000 కొన్నాడు వాడు. కాబట్టి వాడు ఏం చేస్తారంటే అందరినీ ట్రాప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కొంచెం హ్యాండ్సమ్ గై కాబట్టి ఆటోమేటిక్ కొంత ట్రాప్లోకి వస్తూ ఉంటారు. అయితే వాడికి ఏంటంటే తర్వాత వాడికి ఈ బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ కూడా అలవాటు పడ్డాడు వాడు. దాంట్లో డబ్బులు చాలా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత వాడికి డబ్బులు అవసరం అయింది, ఫోన్ తాకట్టు పెట్టాడు. తర్వాత అందుకే ఇంట్లో డబ్బులు ఎవరెవరు కదా, వాళ్ళ ఫాదర్స్ అంటే కొంచెం స్మాల్ ఎంప్లాయీస్. కాబట్టి వాడు డబ్బులు లేకపోతే ఏం చేశాడు, ఈ అమ్మాయిల దగ్గర వాడు ఏం చేస్తాడంటే వీడియో కాల్ చేస్తాడు. వీడియో కాల్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి కదా వాడి యొక్క మూమెంట్స్లో, ఆ మూమెంట్స్లో వాడు ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ట్రాప్లో దింపిన తర్వాత కొన్ని ఫొటోస్ మీరే తెలీదు, వాడు స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. అవతల అమ్మాయికి తెలియదు పాపం. అమ్మాయికి తెలియక ఏం చేస్తుందంటే ఆ ట్రాప్లో పడిన తర్వాత కొన్ని న్యూడ్ వీడియోస్ స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఉంటాడు.
చేసిన తర్వాత దాన్ని ఒక చోట ఫైల్లో వాడు దాన్ని స్టోర్ చేస్తాడు. ఒకవేళ రేపు పొద్దున అమ్మాయిని నీకు ఇచ్చినా కానీ వాడిని ఫోన్ కూడా ఇచ్చినా కానీ వాడిని నీకు ట్రేస్ కాదు, వాడే ట్రేస్ చేయగలడు, ఇన్బిల్డ్లో ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు డబ్బులు లేకపోతే తర్వాత ఏం చేసాడంటే వాడు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తర్వాత ఒక అమ్మాయి ఏమవుతుంది, ఇంకో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంటే ఈ అమ్మాయి సైడ్ అయిపోద్ది కదా. సో తెలుస్తుంది, 6 నెలలకు 7 నెలలకు 8 నెలలు తెలుస్తుంది కదా, వీడి మా కరెక్ట్గా లేడు, వీడు ఎదలా ఉన్నాడు, ఇద్దరు ముగ్గురితో స్టార్ట్ చేస్తాడని సైడ్ అయిపోతుంది. దాని అమ్మాయితో స్టార్ట్ చేస్తారు బ్లాక్ మెయిలింగ్. నువ్వు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, వీడియో ఫొటోస్ ఉన్నాయి, నువ్వు కానీ నాకు డబ్బులు వేయకపోతే, డబ్బులు నా దగ్గర లేవంటే నీ దగ్గర చైన్ ఉంది కదా, చైన్ అన్నా నాకేం మాట్లాడు, లేకపోతే చైన్ తాకట్టు పెట్టుకుని మాట్లాడు. అది ఇది విధంగా ఆడు ముగ్గురిని బ్లాక్ మెయిల్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒకటే ఫోటోలు పబ్లిష్ చేస్తానంటాడు, లేదా మదర్గా ఫాదర్గా చెప్తా అంటాడు, ఆ ఫోటోలు పంపిస్తాడు. ఆల్రెడీ ఒక అమ్మాయి గట్టిగా స్ట్రాంగ్ ఉండడం కోసం ఫోటోలు కూడా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఫాదర్కే పంపించాడు. ఇది శాంపిలే మీ నాన్న పంపించాను, ఇప్పుడు ఇది నేను ఫేస్బుక్లో పెడతాను చెప్పాడు. ఇంకా ఆవిడ ఏం చేయాలి అర్థం కాక మాకు కాల్ చేస్తే అమ్మాయిని రికార్డ్ చేసి అప్పుడు వచ్చిన ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తే ఇవన్నీ వాళ్ళ దగ్గర దొరికినాయి. ఆ పాప కొంతమంది రిపోర్ట్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు, ఎందుకంటే రిపోర్ట్ అయితే రికార్డ్ అయిపోద్ది, లేకపోతే మా అమ్మాయికి పిల్ల వాళ్ళు కదా సార్ అని చెప్పి కొంతమంది రిపోర్ట్స్ కూడా ఇవ్వడానికి చేశారు. లక్కీగా అమ్మాయి వాళ్ళు కొంతమంది ఒకళ్ళిద్దరు తీసుకొని ఆ కేసు రిజిస్టర్ చేసి మంచి ఆస్ట్రేలియా జైలు పంపిస్తే ఇప్పుడు 45 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు, ఇంకా రాలా. అంటే మీకు ఎందుకు చెప్తానంటే మీరు ఫస్ట్లో తెలియదు ఏ విషయాలన్నీ, దాని లాంగ్ రన్లో ఇబ్బంది పడతా ఉంటారు. అమ్మా సంక్రాంతికి వచ్చాం, పాత బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా. పండుగ రోజు పాత బట్టలు అంటే మీరు కూడా కొత్త బట్టలు తీసుకోండి. షాక్ అవుతాదియ జీవమాల్ సంక్రాంతి ఆఫర్స్ తో 2 తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేస్తుంది. అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి దగ్గరైన మన జీవి మాల్. జీవి మాల్ సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం. సంక్రాంతి షాపింగ్ అంటే జీవి మాల్.